కార్తీక పురాణం 23వ అధ్యాయం. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తిని పొందుట. అగత్స్యుడు మరల అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయమొందిన పురంజయుడు ఏమి చేసెను వివరింపుము అని అడగగా అత్రి మహర్షి ఇట్లు చెప్పిరి. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచారణ ప్రభావం వలన అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యంను ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్ష తత్పరుడు, నిత్యాన్నదాత, భక్తప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్త అయ్యుండెను. మరియు అనేక శత్రువులను ఓడించి జయించి దశదిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావంనొక్క కోటికి పడగెత్తిన అడిషద్వర్గంను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏళ అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు, సదాచార తత్పురుషుల్లో ఉత్తముడై రాణించుచుండెను. అయిననూ తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినా కృతార్థుడనగుదునా అని విచారించుచూ ఉండగా ఒకానొకనాడు అశరీరవాణి, పురంజయ, కార్తీక తీరమున శ్రీ రంగక్షేత్రమున్నది. దాన్ని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీ రంగనాథ స్వామిని అర్చింపుము. నీవి సంసార సాగరము దాటి మోక్షప్రాప్తివి పొందుదువు అని పలికెను. అంతటా పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములన్నీ దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీ రంగనాథ దేవాలయమును శేషశయ్యపోయి పవలించి ఉన్న శ్రీ రంగనాథుణ్ణి గాంచి పరవశముంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణపురుష, హృషీకేశ, ద్రౌపదీ మానసంరక్షణ, దీనజన భక్తపోష, ప్రహ్లాదవరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమల వలన అతనికి రాజ్యమందరి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో నుండిరి. అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్రద్వారణములు కలిగి, మనోహర గృహగోపురాదులతో చతురంగ సైన్య సంయుతులై ప్రకాశించుచుండెను. అయోధ్యానగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగల్భ నిర్భేదకులై, నిరంతరము విజయశశీరులై అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామానులు హంసగజ గమీనులుగా పద్మపత్రాయత లోచనులై, విపుల శోణిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచి పీనత్వము కలిగి రూపవతులనియో, శీలవతులనియో, గుణవతులనియో ఖ్యాతిని కలిగి ఉండిరి. ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య, గీత, సంగీతాది కళా విశారదులై, ప్రౌఢులై, వయోగుణ రూపలావణ్య సంపన్నులై, సదామోహన హసాలంకృత ముఖిశోభితులై ఉండిరి. ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూషా పారాయణులై, సద్గణాలంకార భూషితులై, చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి. పురంజయుడు శ్రీ రంగక్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖంగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్య తూర్య ధనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మునర్చుచు కొంతకాలం గడిపిన వృద్ధాపం వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారుడికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థానమునకు స్వీకరించి అరణ్యమునకేగెను. అతడు వానప్రస్థానమందు కూడా ఏటేటా విధి విధానంగా కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమంగా శరీర మడుగుబడుచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగత్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారు ఆచరించవలను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం నందలి 23వ అధ్యాయము 23వ రోజు పారాయణం సమాప్తము. ధన్యవాదాలు.